అబ్రాడ్ సంగతి, వేరే దేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ సంగతి, ఏ దేశం అయితే బెస్ట్ ఇప్పుడున్న టర్మ్స్లో? ఎందుకంటే చెప్పాను కదా, రోబోటిక్స్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, జాబ్స్ ఉండమంటున్నారు, ఏంటి మా కెరియర్ అనుకునే వాళ్ళ కోసం బెస్ట్ ఆప్షన్స్ ఇవ్వండి అబ్రాడ్. బెస్ట్ ఆప్షన్స్ అయితే కెనడా ఒకటి బాగుందండి, అండ్ యూకే ఒకటి బాగుంటుంది. అండ్ అదర్ దాన్ దిస్ ఇవన్నీ చూస్తున్నాం వింటున్నాం, మాకు ఇంకేమైనా అనుకుంటే యూరోపియన్ కంట్రీస్, ఇటలీ, సింగపూర్, స్విట్జర్లాండ్ ఇలాంటి కంట్రీస్లో బాగుంటుందండి ఆప్షన్స్. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నది సైప్రస్ అనమాట. అరౌండ్ 5 lakhs per yearలో మీకు సైప్రస్లో అయిపోతుంది. అదేంటంటే మనకి చదువుకునే టైం నుండే మనకి పార్ట్ టైం అనే ఆప్షన్ ఉంటుంది, అది అఫీషియల్లీ లీగల్ అనమాట. సో అది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు సైప్రస్ అనేది. సైప్రస్ అంటే నాకు అర్థం కాలేదు, కొంచెం క్లియర్గా చెప్తారా? సైప్రస్ అనేది కంట్రీ, అది తెలిసిందే. ఓకే. సో ఇంజనీరింగ్ మన ఇండియాలో కాకుండా అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళి చదవాలి అనుకుంటే సైప్రస్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే మనం అండర్ గ్రాడ్యుయేట్, ఇంటర్ అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేట్కి పార్ట్ టైం ఆప్షన్ చాలా తక్కువ బయట కంట్రీస్లో కూడా, కానీ సైప్రస్ కంట్రీలో పార్ట్ టైం ఆప్షన్ ఉంటుంది. అండ్ ఫీజు కూడా చాలా నామినల్ ఫీజు, అరౌండ్ ఒక 4 lakhs per yearలో ఫీజు అయిపోతుంది ఇంజనీరింగ్ వచ్చేసరికి. ఈవెన్ స్కాలర్షిప్స్ కూడా వస్తాయి, అరౌండ్ 1.5 lakhs స్కాలర్షిప్ కూడా వస్తుంది. సో అందుకని పిల్లలు ఎక్కువ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఈ కంట్రీకి వెళ్ళాలన్న ఆలోచన ఎవరికి లేదా, లేకపోతే వై ఇంత సడన్ గా హైలైట్ అవడానికి వాళ్ళ గవర్నమెంట్ ఏమైనా బెనిఫిట్స్ ఇచ్చిందా? ఎవరికి తెలియలా. ఈ రెండు అంటే అట్లా కదండి, లైక్ ఆ అవేర్నెస్ లేక ఎవరికి తెలియట్లేదు. ఓకే. సో అక్కడున్న కల్చర్, వాళ్ళ అలవాట్లకి అలవాటు అయిపోయి దే విల్ సస్టైన్ అనేది ఈ స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. యా, ఆబ్వియస్లీ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది మనకి వాళ్ళకి చిన్న టైం త్వరగా అర్థమవుతుంది. ఎస్.